ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం మార్చి 27, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. కీర్తనల గ్రంథము 95వ అధ్యాయము 7వ వచనము. ప్రియమైన దేవుని సంఘమా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి రోజు మనకు సెలవిస్తున్న వాగ్దానము, నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. ప్రియమైన దేవుని సంఘమా, మన ప్రభువు అంటున్నారు, మనం ఆయన మాట వింటే మనకి మేలు జరుగుతుంది. మనం ఆయన మాటను అంగీకరించిన ఎడల మన జీవితంలో గొప్ప కార్యాలు మనం చూస్తాం. ఎందుకంటే దేవుడు ఆయన మాట వల్లే ఈ లోకాన్ని అంతటినీ సృజించాడు. ప్రియమైన దేవుని సంఘమా, మాటకి ఎంతో గొప్ప శక్తి ఉంది. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాటలో కూడా మనము బ్రతకగలము, మనము జీవించగలము. అందుకే దేవుడు అంటాడు, మనుష్యుడంట రొట్టె వలన కాదు కానీ దేవుడు నోట నుండి వచ్చే మాట వలన మాత్రమే జీవించును అని. దేవుడు అంటున్నాడు, నీవు తినే ఆహారం నీకు శక్తిని ఇవ్వట్లేదు, నీవు తిరుగుడు కాదు నీకు శక్తిని ఇవ్వట్లేదు, నీ ఆరోగ్యానికి, ఆయుష్కి, సమస్తానికి కూడా నా మాట మాత్రమే దేవుడు అంటున్నారు. ఎందుకంటే ఆయన మాటలో జీవం ఉంది, ఆయన మాటలో సమస్తము కలుగుతుంది. ప్రియమైన దేవుని సంఘం, కనుక మనము ఆయన మాటను అంగీకరించిన ఎడల మనకు చాలా మేలుకరమని దేవుడు చెప్తున్నారు. కనుక ప్రియమైన దేవుని సంఘమా, మనము దేవుని మాటను తృణీకరించకుండా దేవుని మాటను అనుసరించి నడుచుకుంటూ ఆయన ఆజ్ఞలన్నింటినీ గైకొంటూ, దేవుడి మాట వినడం అంటే ఆయన ఆజ్ఞలను గైకొనటే. ప్రియమైన దేవుని సంఘమా, మనము దేవునికి ఇష్టమైన రీతిగా బ్రతికితే మన దేవుడు మనకు కూడా మనకు కావాల్సినన్నీ మనకు దయచేస్తాడు. కనుక ఈ వాగ్దానము మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.